అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ, మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. కన్యారాశి వాళ్ళకి 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ వరకు వార ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం బుధుడి యొక్క స్థితి కర్కాటక రాశిలో 5వ తారీఖు వరకు సంచరిస్తూ తర్వాత సింహరాశిలోకి రాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 5వ తారీఖు వరకు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది, అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు, అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు. కానీ 5 నుంచి బుధుడు యొక్క స్థితి సింహరాశిలోకి రావటం వల్ల అన్నిటికీ వ్యతిరేకత అనేది, ఇబ్బందులు అనేది కలుగుతాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానం చూసుకుంటే బాగుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లల చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర
కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. మంచి లాభదాయకమైన బేరాలు తగులుతాయి. అలాగే తల్లి ఆశీస్సులు బాగున్నాయి. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పనికిరాదు. జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఏ సబ్జెక్ట్లో సీటు కావాలన్నా కూడా, ఏ యొక్క యూనివర్సిటీలో సీటు కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రేమికులకందరికీ కూడా ఈ వారం శుభవార్తలు బాగా అందుకుంటారు. అలాగే అదృష్టంగాని చూసుకుంటే అదృష్ట విషయంలో మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల యొక్క సహకారాలు బాగున్నాయి. ధర్మంగా న్యాయంగా ఉంటారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ 5వ తారీఖు వరకు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికార ప్రశంసలు అన్నీ బాగున్నాయి. అయితే 5వ తారీఖు తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మీ జాతకరీత్యా మీకు వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలు మొదట్లో కనిపిస్తున్నాయి. కానీ మంగళ బుధవారాలు బాగుండదు, తర్వాత బాగుంటుంది అని కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ వారం అంతా కూడా కన్యా రాశిలో జన్మించిన వాళ్ళందరూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకోవటం, ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమమే మంత్రాన్ని 17 సార్లు చదువుకోవటం. మంచి ఒరిజినల్ రాయి ఉంటుంది, మరకతము అని చెప్తారు దాన్ని. ఆ రాయిని చక్కగా మీ యొక్క చిటికెన వేలుకు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలో పెట్టి ధరించండి. 3 క్యారెట్ల బరువు, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ ఒరిజినల్ సర్టిఫికెట్తో మా దగ్గర లభిస్తాయన్నమాట. వీటికి 17,000 జపాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఇది ధరించిన తర్వాత మీరు రోజు కూడా విష్ణు సహస్రనామం ఎప్పుడైతే చదువుతారో మీకు జాతకాలతో పనే లేదు అని కూడా మనం చాలా కరెక్ట్గా చెప్పొచ్చు. అన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి మీ వెనకాలే ఉండి మీకు మేలు చేస్తారని చెప్పి ఈ జాతకంలో తెలియజేస్తున్నాం. అలాగే ఒక విష్ణు సహస్రనామమే కాదు, శ్రీహరి స్తోత్రం కావచ్చు, వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాలు, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనాలు ఇవన్నీ కూడా మీరు చదవడం వల్ల కూడా మీకు మంచి సంతోషకరమైన వార్తలు అందుతుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు అణిగి ఉంటారు. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో చాలా బాగా కలిసి వస్తుంది. ఖర్చులు మీకు ఈ వారం కూడా చాలా అదుపులో ఉంటాయని కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. మరి తెలుసుకున్నారు కదా, మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను పై నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకాలన్నీ రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి బ్రహ్మాండంగా మీకు సొల్యూషన్స్ చెప్తాను.